సంతోషగానాలతో యేసుని కొనియాడే దర్శనం 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 అరుణోదయ దర్శనం 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 అరుణోదయ దర్శనం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దర్శనము అనే ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి కూర్చున్న మీ అందరికీ ప్రత్యేకమైన మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతోమంది పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజున జరిపించుకుంటూ ఉన్నారో వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన యొక్క దీవెన ఆశీర్వాదములు
ఈ నూతన సంవత్సరమున ప్రవహించునుగా కానీ పలుకుతూ ఉన్నాం. అలాగే ఎంతమంది వివాహ దినాన్న జరుపుకుంటూ ఉన్నారో వారి దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని దేవుడు ఫలింపచేసి అద్భుతాలతో వారి కుటుంబాన్ని నింపాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి నేర్చుకోబోయే అంశం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు తన ఆశ్చర్య కార్యాలను ఏ విధంగా మన జీవితంలో జరిగిస్తాడు అనే అంశాన్ని నేర్చుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, ఈ రాత్రి ఎంతమంది నీ బిడ్డలు నీ వాక్యం వినాలని ఆశతో కూర్చున్నారో వారి జీవితాలలో నీ కార్యములను చూడగలుగునట్లుగా దేవా నీ వాక్యముల నుండి వారితో మాట్లాడండి. ఎంతమంది నీ బిడ్డలు ప్రభువా ఆశతో ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితాల్లో నీ వెలుగును నింపండి, నీ మహిమను నింపండి. ప్రభువా నీ వాక్యపు విలువను అర్థం చేసుకుని నీ వాక్యములో ఉన్న ఆశీర్వాదములు అనుభవించున్నట్లు నీ కృప కలిగిన హస్తాన్ని చాపుమని యేసయ్య దివ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి మనం ఏం ధ్యానించుకోబోతూ ఉన్నాము అంటే, దేవుడు మన జీవితాల్లో ఎలా తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు, ఎలాంటి దేవుడుగా తన కార్యాలను జరిగిస్తూ తనను తాను మన జీవితాల్లో చూపించుకుని మనల్ని ఆయన వైపు త్రిప్పుకోవాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ రాత్రి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చాలామంది దైవ కార్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. దైవ కార్యాలను గ్రహించలేని స్థితిలో ఉండడం చూస్తూ ఉన్నాం. ఒకవేళ పొందుకున్నా కానీ దానికి తగిన విధంగా దేవునికి ఎలా లోబడాలి అనే ఆలోచన ఈ రోజుల్లో కనబడడం లేదు. దేవుడు చేసేటువంటి కార్యాలను అనుభవించడం, దేవుడు చేసేటువంటి కార్యాల కొరకు ఎదురు చూడడం అనేవే ఈ రోజుల్లో సమాజంలో విశ్వాసుల గుంపులో కనిపిస్తున్నాయి. కానీ ఆ చేసినటువంటి కార్యానికి తగిన విధంగా ఎలా లోబడాలి అనేటువంటి అవగాహన, ఆలోచన నేటి దినాల్లో కనిపించకపోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. దేవుడు తన కార్యాన్ని జరిగించేది ఎందుకు అని మనం చూస్తే, ఆయనకు మరింత దగ్గర అవ్వాలి, మరింతగా ఆయనకు లోబడాలి అని. కానీ ఇది చాలామంది హృదయాల్లో కనిపించడం లేదు. నాకు చేసిన కార్యాన్ని బట్టి నేను ఆయనకు లోబడాలి, నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నేను ఆయనకు లోబడాలి, నా కుటుంబంలో చేసిన కార్యాన్ని బట్టి నేను ఆయనకు లోబడాలి, నా బ్రతుకులో చేసిన కార్యాన్ని బట్టి నేను ఆయనకు లోబడాలి అనేటువంటి అవగాహన నేటి సమాజంలో విశ్వాసుల గుంపులో కనిపించడం లేదు. దేవుని వాక్యము చెబుతూ ఉంది కదా, ఇదిగో ఈ 107వ దావీదు కీర్తన 21వ వచనాన్ని మనం చూస్తే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఈ వాక్యాన్ని మనం బాగా పరిశీలనగా లోతుగా ఆలోచన చేస్తే, ఆయన కృప, తరువాత ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. చూడండి, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని మనం తెలిసి ఆయన కార్యాలను మన యొక్క స్వప్రయోజనం కొరకు మాత్రం వాడుకొనక ఆయనకి లోబడాలి అనేటువంటి గ్రహింపుతో కనుక ఆయన కార్యాలను వాంఛించినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో, నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని రాత్రి వేళ నీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆయనకు నేను లోబడాలి, ఆయనకు నేను విధేయత చూపాలి అనే కాంక్షతో కాక మన కేవలం మన స్వలాభం కోసం అడిగితే దేవుని యొక్క కార్యాలను మనం సరైన విధంగా చూడలేం. అయితే దేవుడు తన కార్యాలను ఏ విధంగా చేసి మన జీవితంలో నిరూపించుకోవాలనుకుంటాడు తన శక్తిని, లేకపోతే దేవుడు తనను తాను ఏ విధంగా మనకు బయలుపరుచుకోవాలనుకుంటాడు అనేది బైబిల్లో నుండి 3 సందర్భాల్లో ఇదిగో ఆ దేవాది దేవుని యొక్క కార్యాలను మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క వాక్యములో నుండి ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. చూడండి, ఈ యొక్క విషయం క్రైస్తవ సమాజంలో దాదాపు అందరికీ తెలిసిందే. ఆ అబ్రహాము శారాలకు దాసిగా ఉన్నటువంటి హాగరు గురించి మీ అందరికీ తెలుసు. అయితే ఈ రాత్రి వేళ అక్కడ దేవుడు తన యొక్క కార్యాన్ని ఏ విధంగా చేశాడు హాగరు పట్ల అనేది మనం ఆలోచన చేద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 16వ అధ్యాయంలో చూస్తూ ఉన్నట్లయితే
హాగరు ఆ ఒంటరిగా అరణ్యములో తిరుగులాడుతూ ఉన్నటువంటి సందర్భం అది. హాగరు యొక్క జీవితం అనేది ఎటు పోవాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని సందర్భం అది. హాగరు ఏం చేయాలో అర్థం కాని సందర్భం అది. హాగరు ఆ సమయంలో తన యొక్క జీవితానికి ఒక గమ్యం లేకుండా పరుగులెత్తుతూ ఉంది అరణ్యంలో. ఇదిగో తన యజమాని రాలి ఇంటి దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాకుండా తన జీవితం అనేది ఆ అరణ్యంలో కొట్టుమిట్టాడుతూ తిరుగులాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇదిగో హాగరు జీవితం అనేది అక్కడ ఎలా ఉంది అని మనం ఆలోచించేస్తే అగమ్య గోచరముగా ఉంది, శూన్యములో ఉంది. హాగరు జీవితం శూన్యంలో ఉంది. హాగరు జీవితం కన్నీళ్లలో ఉంది. హాగరు జీవితం వేదనలో ఉంది. హాగరు జీవితం అనేది విరక్తి చెందిన పరిస్థితిలో ఉంది. ఎందుకనంటే తనను ఎంతగానో ప్రేమించినటువంటి తన యజమానురాలు, తనను ఎంతగానో ఇష్టపడినటువంటి తన యజమానుడు ఇదిగో ఆ కుటుంబంలో నుండి నెట్టివేయబడ్డం అనేది హాగరు యొక్క ఆలోచనకు అందనటువంటి విషయం, ఆలోచనకు ఊహలకు అందనటువంటి విషయం. అయినా హాగరు పరుగులెత్తుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కాక. చూడండి, ఈ రాత్రి వేళ ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాలు నేటి దినాల్లో ఇలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగో ఈ లోకంలో ఇలాగే పరుగులెట్టుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో వాళ్ళు ఊహించని పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో జరిగి, వాళ్ళ తలంచనటువంటి సంఘటనలు వాళ్ళ యొక్క కుటుంబాల్లో జరిగి, వాళ్ళ జీవితం ఏం చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అర్థం కాక ఈ లోకంలో పరుగులెత్తుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది జీవితాలు ఒంటరిగా కూర్చుని ఇదిగో నాకెవరు లేరు, ఇదిగో నా జీవితం ఇక ఇంతే, ఇదిగో అని ఏడుస్తూ ఉండేటువంటి వారి నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను బట్టి వారి జీవితంలో ఆ పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తున్నామే అని ఎంతో మంది కన్నీళ్లతో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మగ్గుతూ ఉండటం అనేది నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. చూడండి, హాగరు తన యొక్క ఇంటి యజమానుడి దగ్గర దేవుని గురించి వినే ఉండొచ్చు. హాగరు తన యొక్క యజమానుడు సేవిస్తున్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండవచ్చు. తన యొక్క యజమానుడు చేస్తున్నటువంటి ఆ దేవాది దేవుని పట్ల మంచి ఆలోచన, ప్రేమ కలిగి ఉండొచ్చు. కానీ హాగరు యొక్క జీవితంలో ఇదిగో దేవుడు తనను చూస్తున్నటువంటి దేవుడిగా సమయంలో ప్రత్యక్షతం అవుతాడు అని ఏమాత్రం ఊహించలేదు. తనను చూస్తున్నటువంటి దేవుడిగా హాగరు కనిపిస్తాడు ఆ సమయంలో అని ఏమాత్రం కూడా తలంచలేదు. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో దేవుడు ఈ రాత్రి నీతో ఎలా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే, చూచుచున్న దేవుడుగా నీకు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నిన్ను ఎవరు చూడనటువంటి పరిస్థితిలో, ఈ లోకంలో నిన్ను ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితిలో, ఈ లోకంలో నీ జీవితం శూన్యముగా ఉన్నటువంటి స్థితిలో, ఎటు పోవాలో అర్థం కాని స్థితిలో, ఏమి చేయాలో తోచని స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో నేనున్నాను అని బాధపడుతున్నటువంటి స్థితిలో, ఎవరు నాకు లేరు అనేటువంటి భావనల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చూచుచున్న దేవుడిగా, హాగరుకున్న దేవుడు నీకు కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడని ఈ రాత్రి వేళ నీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి దేవుడిగా నీతో వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి దేవుడిగా నీ జీవితంలో తన కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి దేవుడిగా నీకు పరిష్కారాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి దేవుడిగా మరలా నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదిగో హాగరు జీవితానికి ఒక మార్గాన్ని చూపి ఇదిగో ఆ మార్గములో వెళ్ళు అని చెప్పినటువంటి దేవుడు, హాగరు యొక్క జీవితాన్ని ఇదిగో ఒక దిశను చూపించినటువంటి దేవుడు, హాగరు జీవితానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, ఒక ఆలోచన చెప్పిన దేవుడు, ఆ పరిస్థితిలో ఎవ్వరూ చూడకపోయినను దేవుడు చూచి ఒక ఆలోచన, ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఈ రాత్రి వేళ నీ జీవితానికి కూడా పరిష్కారాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనే ఇదిగో ఆయన చూచుచున్న దేవుడిగా ఈ రాత్రి నీ జీవితంలో వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎవరు చూచేవాళ్ళు లేకపోవచ్చు. నీ కళ్ళెండు ఇదిగో నీవు ఒంటరిగా కుములుతూ కన్నీళ్లు కారుస్తూ ఉండి ఉండొచ్చు. అయ్యో, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదే, నన్ను ఈ పరిస్థితుల నుండి తప్పించే వాళ్ళు ఎవరు లేరే, నా జీవితాన్ని ఎవరు ఈ సమయంలో నన్ను ఇదిగో రక్షించేవారు ఎవరు లేరే అని ఒంటరిగా నువ్వు కుములుతూ ఉన్నావేమో. ఇదిగో శూన్యములో నీ జీవితం మొగ్గుతూ ఉందేమో. ఇదిగో నీ అనుకున్నవారు, ఇదిగో నా అనుకున్నవారు నన్ను వెలివేశారే అనేటువంటి బాధలో నీవు ఉన్నావేమో. నా అనుకున్నవారు నన్ను త్రోసివేశారే అనేటువంటి బాధలో నీవు ఉన్నావేమో. నా అన్నవారు నన్ను ఇలా చేశారేంటి అనేటువంటి వేదనలో కొట్టుమిట్టాడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. చెల్లా చెదరైపోయినటువంటి నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. బ్రద్దలైపోయినటువంటి నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి నీ జీవితంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో చూచుచున్న దేవుడుగా నేను నీతో వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాను అని.
హాగరు జీవితాన్ని చూసిన దేవుడు నీ నా జీవితాలను చూడగలడు. మన జీవితాలను చూసి ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేయగలడు. మన జీవితాలను చూసి ఒక మార్గాన్ని చూపించగలడు. మన జీవితాలను చూసి ఒక గమ్యాన్ని చేర్చగలడు. ఈ రాత్రి వేళ అలాంటి దేవుని మాటలు నీ వింటూ ఉన్నావు. నీవు ఎరిగిన దేవుడు అలాంటి దేవుడు. నిన్ను చూచే దేవుడు, నీ కన్నీళ్లను చూచే దేవుడు, నీ వేదన చూచే దేవుడు, నీ నష్టాలను చూచే దేవుడు, హాగరును చూచిన దేవుడు నిన్ను కూడా చూడడానికి ఇష్టపడుతున్నాడని ఈ రాత్రి వేళ దేవుని పక్షాన ఇదిగో ఆ దేవుని సేవకునిగా నీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనకు తెలుసు ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన గెహజీ. ఆయనను ఎవరు చూడడం లేదనుకున్నాడు. ఆయన ఆ యొక్క నయమాను వెంట, ఆ నయమాను తెచ్చినటువంటి ఆ ధనము వెంట పరుగులెత్తుతూ ఉన్నాడు. కానీ ఎలీషా అంటా ఉన్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా అని. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కన్నులకు మరుగైంది ఏదీ లేదు. నీ జీవితంలో ఏ పరిస్థితి కూడా దేవుని కన్నులకు మరుగు చేయలేవు. నీ పాపం ఆయనకు తెలుసు, నీ దోషం ఆయనకు తెలుసు, నీ అవిధేయత ఆయనకు తెలుసు. ఆయన కన్నులకు కప్పి నీవు నేను మనం ఎవరము ఏమి చేయలేము. ఒకవేళ అలా చేయాలని అనుకుంటున్నా కానీ అది పెద్ద అవివేకం అవుద్దని రాత్రి వేళ నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన కన్నుల కప్పి ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళలేము. ఆయన కన్నుల కప్పి ఈ లోకంలో మనం ఎక్కడికి పోలేము. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ లోకంలో ఆయన కన్నుల కప్పి మనం ఎక్కడికి వెళ్ళలేం. దావీదు అది గ్రహించిన వాడే 139వ దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, అయ్యా నేను అగాధంలోకి వెళ్ళినాను, ఆకాశమునకు ఎక్కినాను, అక్కడ నీవు ఉన్నావు. ఇదిగో అక్కడ నీ చెయ్యి ఉంది, ఇదిగో నీవు నన్ను చూస్తూ ఉన్నావు. చూడండి ప్రియా దేవుని బిడ్డ, నువ్వెక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా నిన్ను చూచే దేవుడు ఆయన. ఆయన కనులు నిన్ను చూస్తూ ఉన్నాయి. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. యెహోవా కనుదృష్టి ప్రతి ప్రాంతం మీద ఉంది. యెహోవా కనుదృష్టి ప్రతి సంఘం మీద ఉంది. యెహోవా కనుదృష్టి ప్రతి వ్యక్తి మీద ఉంది. ఈ రాత్రి వేళ నీ మీద ఉంది, వాక్యం వింటున్నటువంటి నీ మీద. ఇదిగో ఆయన హాగరు జీవితాన్ని చూసిన దేవుడు నీ జీవితాన్ని కూడా చూస్తున్నాడు అని రాత్రి వేళ నీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ యొక్క పరిస్థితిని కూడా చూస్తున్నాడని నీకు మనవి చేస్తున్నాడు. చూచుచున్న దేవుడు హాగరును ఎలా వదిలిపెట్టకుండా ఉన్నాడో నిన్ను కూడా అలాగే వదిలిపెట్టడు అని రాత్రి వేళ నీకు మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హాగరు జీవితాన్ని వదిలిపెట్టకుండా, హాగరు ప్రభువా నాకేమి ఏదో చేయమని అడగలేదు. హాగరు ఇదిగో ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని అడగలేదు. హాగరు ప్రభువా నాకు ఇది చేయవా అది చేయమని అడగలేదు. కానీ హాగరు ఇదిగో ఆ దేవాది దేవుని యొక్క మాటకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఏదైతే చెప్పాడో అక్కడకు వెళ్ళడానికి, అలా వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఆ దేవుని శక్తి తన యజమానుని యొక్క ఇంటిలో తెలుసుకుంది. ఆ దేవుని గురించి ఆ యజమానుని ఇంటిలో నేర్చుకుంది. ఆ దేవుని సత్యాలు, దేవుని గురించినటువంటి విశ్వాసాన్ని గురించి ఆ యజమాని ఇంటిలో చూసింది. ఆ హాగరు ఆ దేవుని మాటకు ఎదురు చెప్పకూడదు అనుకుంది. ఆ హాగరు ఆ దేవుని మాటను ధిక్కరించకూడదు అనుకుంది. ఆయన ఏ పరిష్కారాన్ని అయితే చూపించాడో, ఆయన ఏ మార్గాన్ని అయితే చూపించాడో, ఏదైతే చూపించాడో దానిని ఏ మాత్రము కాదనకుండా హాగరు ఆయన చెప్పిన మార్గంలోనే వెళ్ళింది. ఆయన చూపిన మార్గంలోనే వెళ్ళింది. ఆయన చూపిన మార్గంలోనే ప్రయాణం చేసింది. తన జీవితంలో హాగరును ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దేవుడు తన యొక్క మనస్సులో పెట్టుకునే విధంగా హాగరు ఆ చిన్న మాట ద్వారా చేసుకుంది. ఈ రాత్రి వేళ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనేక సంవత్సరాలు ఉండి నువ్వు వినొచ్చు. కానీ నీ జీవితంలో దేవుడు చూపించే పరిష్కారాల గురించి నువ్వు ఆలోచించకపోవడం వల్లనే అనేక సందర్భాల్లో నువ్వు ఓడిపోతూ ఉన్నావు. దేవుడు చూపించేటువంటి పరిష్కారాలను నువ్వు సరిగా పట్టించుకోకపోవడం వల్లనే అనేక సమస్యల్లో నువ్వు నీ జీవితంలో ఓటమి చూస్తూ ఉన్నావు. నీ జీవితంలో సరైనటువంటి విజయాన్ని చూడలేకపోతున్నావు, సరైనటువంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు, సరైనటువంటి దైవికమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో అనుభవించలేకపోతున్నావు. అయితే ఈ రాత్రి వేళ ఇదిగో హాగరుకు పరిష్కారాన్ని చూపించిన దేవుడు నీకు కూడా పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నప్పుడు నువ్వు అందుకు తగిన విధంగా నువ్వు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధంగా ఉంటే తప్పకుండా నేను జ్ఞాపకం చేసుకుంటాడు. హాగరును జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన దేవుడు మరలా ఒక రోజున తప్పకుండా నేను కూడా జ్ఞాపకం చేసుకుని నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని నువ్వు ఊహించినటువంటి కార్యాలను నీ జీవితంలో ప్రభువు చేస్తాడు. అది ఈ లోకంలో ఎవరి ద్వారా కలిగేది కాదు. నీవు నమ్మినా, నీవు లోబడినా నీ దేవుని వల్ల కలిగే కార్యాలవి. ఈ రాత్రి వేళ ఇదిగో చూచుచున్న దేవుడిగా ఆయన తన కార్యాలు జరిగించి నీతో అలాగా వ్యవహరించాలనుకుంటూ ఉన్నాడు. అయితే ఇదిగో ఆయన చూపించినటువంటి ఆ యొక్క పరిష్కారంలో నువ్వు నడుస్తావా? హాగరు ఆయనకి ఏమని పేరు పెట్టిందంటే ఆ సందర్భంలో ఆ 16వ అధ్యాయం ఆదికాండములో ఆ చూచుచున్న దేవుడు అనే పేరు పెట్టింది.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చూచుచున్న దేవుడును అని అనలేదు. హాగరు తనను చూచినటువంటి దేవుని గురించి ఆ మాట చెప్పింది. సంవత్సరాల తరబడి వింటమే సరిపోతుందేమో, సంవత్సరాల తరబడి నువ్వు అలా ఆలకిస్తమే సరిపోతుందేమో, నీ దేవుని యొక్క మాటను నువ్వు అర్థం చేసుకునే విషయంలో పొరపాటు పడుతున్నావేమో. హాగరును వెంటనే అర్థం చేసుకుంది, చూచుచున్న దేవుడవు నీవు సంవత్సరాల తరబడి విన్నా కానీ అర్థం చేసుకోలేని దుస్థితిలో ఉంటే ఈ రాత్రి అయినా కానీ నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి నీకు పరిష్కారాన్ని చూపించి నీ పట్ల తన కార్యాలు జరిగిస్తున్న నీ దేవుణ్ణి అర్థం చేసుకో. నీ జీవితంలో అద్భుతాలు ఇంకా మరిన్ని చూస్తావు. కనుక రెండవదిగా దేవుడు తన కార్యాలు ఎలాగ మన జీవితంలో చేస్తూ ఉంటాడంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. యేసు ప్రభువాని గురించి ఒక చక్కటి మాటను ఇందులో నుండి మనం చూస్తూ ఉన్నాం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు అనేది తాను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి వేళ దేవుణ్ణి ఇక్కడ రెండవ తన కార్యాన్ని లేకపోతే రెండవ విషయాన్ని మనం ఏం చూస్తున్నాము అంటే, ఎలాంటి దేవుడిగా మన జీవితంలో ఉండాలనుకుంటున్నాడంటే తన కార్యాలు సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడిగా నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడు. సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడిగా నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడు. అంటే నీ జీవితం ముందు ఆయనకు తెలుసు, నీ జీవితం తర్వాత ఆయనకు తెలుసు. నీ జీవితము ఇదిగో ఇప్పుడు మాత్రమే నువ్వు చూడొచ్చు. నీవు నీ జీవితంలో కొంతవరకు నువ్వు అర్థం చేసుకోవచ్చు. నీ జీవితం పట్ల అర్థం చేసుకోవడానికి ఒకవేళ నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళవచ్చు. నీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కొంతమంది క్రైస్తవులు సైతం జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళడం అనేది చాలా బాధాకరంగా కలిగించే విషయం. లేకపోతే క్రైస్తవులు సైతం రకరకాలుగా ఇదిగో భవిష్యత్తును చెప్పేవారి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా బాధ కలిగించే విషయం. కానీ నీవు నమ్మిన దేవుడు ఈ లోకములో అందరికంటే సమస్తాన్ని ఎరిగిన దేవుడు అనే విషయాన్ని రాత్రి వేళ నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకములో ఎవరు ఎరగని దానికంటే, ఈ లోకములో ఎవరు తెలియజేయని దానికంటే, ఈ లోకములో ఏ ఒక్కరు కూడా నీకు చెప్పని దానికంటే నీ జీవితం పట్ల అన్నీ ఎరిగిన దేవుడు నీ దేవుడు అని రాత్రి వేళ నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదిగో మనం చదువుకున్నటువంటి వాక్య సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యంలో చక్కటి మాట ఉంది. ఆ సందర్భం ఏంటి అంటే, అక్కడ చాలా జన సమూహం అక్కడ కూడుకున్నారు. వారందరికీ భోజనం పెట్టాలనేటువంటి ఆలోచన ప్రభువుకుంది. అయితే ఆయన ఏం చేయనై ఉన్నాడో ఆయనకి తెలుసు. ఎలా భోజనం పెట్టాలో ఆయనకు తెలుసు. ఎంతమందికి భోజనం పెట్టాలో ఆయనకు తెలుసు. ఇంకా ఎన్ని గంపలు అక్కడ మిగులుతుందో ఆయనకు తెలుసు. ఇంకా ఎన్ని గంపల నిండా ఎత్తి ఇంకా మిగిలిపోతుందో ఆయనకు తెలుసు. అన్నీ ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో అన్నీ ఎరిగిన దేవుడు నీ దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ దేవుడు కొంత ఎరిగిన దేవుడు కాదు. నీ దేవుడు కొన్ని ఎరిగిన దేవుడు కాదు. నీవు అటు ఇటు పరిగెత్తాల్సిన పని లేదు. నీవు వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. నీ దేవుని మోకరించి ఆ దేవుని పాదాల ముందు కూర్చోవడం నువ్వు నేర్చుకోగలిగితే నీకు సమస్తాన్ని కూడా ఇదిగో ఆయన తెలియచేయగలిగిన దేవుడు. మనకు బైబిల్లో మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నట్లయితే, దానియేలు జీవితాన్ని మనం ఆలోచిస్తే, దానియేలు యొక్క భక్తి జీవితాన్ని మనం పరిశీలనగా చూస్తే, ఇదిగో వారందరి ముందు ఒక గొప్ప ప్రశ్న ఉంచబడింది. ఇదిగో రాజు తనకు చూపించినటువంటి కళను, దాని యొక్క భావాన్ని మర్చిపోయినటువంటి సందర్భంలో ఎవరు చెప్పరో, లేకపోతే ఆ యొక్క చెప్పనటువంటి పరిస్థితిలో మరణమే వారి ముందుకు వచ్చింది. అయినా దానియేలు ఏమాత్రం కూడా ఆలోచించలేదు. ఇదిగో అన్నిటినీ బయలుపరచగలిగినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాడు. అన్నిటినీ ఎరిగినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాడు. అన్నిటినీ తెలిసిన దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఇదిగో వర్తమాన భూత భవిష్యత్ కాలను స్పష్టంగా ఎరిగినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాడు. మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇదిగో దేవాది దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. చాలా తేలికగా రాజు ముందు రాజుకు వచ్చినటువంటి కళను దానియేలు ద్వారా బయలుపడడం అనేది మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ఎరిగిన దేవుని ముందుకు నువ్వు ఎలా వెళుతూ ఉన్నావు? ఈ లోకంలో ఎక్కడికెక్కడికో వెళ్ళి నీ జీవితంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో. స్పష్టంగా ఎరిగిన దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళు. నీ సమయం వృధా ఎంత చేసుకున్నా అంత నీవు రెట్టింపు దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు అటు ఇటు పెరిగెత్తి అటు ఇటు వెళ్ళి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నీ డబ్బును వ్యర్థం చేసుకోవద్దు. నీ అనారోగ్యాన్ని గురించి కావచ్చు, నీ కుటుంబ సమస్యల గురించి కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు,
కావచ్చు, నీ భర్తను గురించి కావచ్చు, నీవు ఎదుర్కొన్న ఏ పరిస్థితిని గురించి అయినా ఏ సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళు. ఆయన పాదాల ముందు కూర్చో, ఆయన పాదాల ముందు మోకరించు. ప్రభువా నా జీవితం ఇది ఆయన ముందు చెప్పు. ఇదిగో ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. ఇదిగో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి ఇదిగో మిగిలినటువంటి ఆహారంగా మిగిల్చినటువంటి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడని నువ్వు అనుకోవద్దు. నీ కుటుంబంలో అద్భుతం చేయలేడని నువ్వు అనుకోవద్దు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని నువ్వు ఎరిగి ఆయన ముందుకు నువ్వు వెళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనతో ఎలా వ్యవహరించబోతున్నాడంటే దేవుడు సర్వశక్తిమంతుడిగా ఉండబోతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు చూచుచున్న దేవుడిగా ఉన్నాడు. 2వదిగా ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. 3వదిగా ఆయన సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నేను సర్వశక్తిమంతుడను. అబ్రహాముకు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను నేను శక్తి కలిగిన వాడను, మామూలు శక్తి కాదు. నీకు వృద్ధాప్యములో కూడా నేను నీకు బిడ్డలను కనడానికి శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడును. నీవు నమ్మిన దేవుడు, నీవు ఎరిగిన దేవుడు ఇదిగో మామూలు దేవుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎల్ షడాయ్. నీ జీవితంలో ఇదిగో ఏ సమయంలో ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏ పరిస్థితిలో ఏదైనా చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు, మృతులను సజీవులుగా లేపగలిగిన దేవుడు. ఇదిగో అలాంటి దేవుణ్ణి ఈ రాత్రి వేళ నీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అక్కడ అంటున్నాడు అబ్రహాముతో, ఇదిగో నీవు నిందారహితుడివై నీవు జీవించు నా సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో తన సర్వశక్తి కలిగిన కార్యాలు నీ జీవితంలో కనపరచాలి దేవుడు అంటే నిందారహితంగా బ్రతకాలి అని దేవుడు కండిషన్ పెడుతూ ఉన్నాడు. దేవుడు తన కార్యాలు చేయాలి అంటే మనం ఎలా పడితే అలా ఉండి, ఏ విధంగా పడితే అలాగా జీవించి, మనకిష్టమైన రీతిలో నడిచి, ప్రభువా నువ్వు నీ కార్యాన్ని నాకు చేయమని అడిగితే ఆయన తన కార్యాన్ని చేయలేడని రాత్రి వేళ మనం చేస్తూ ఉన్నాను. నీవు ఖచ్చితంగా ఆయన కండిషన్స్కి నువ్వు కట్టుబడి ఉండాలి. ఇదిగో అక్కడ అబ్రహాంతో చెప్పాడు, కండిషన్ పెట్టాడు. ఇదిగో ఈ కండిషన్ నువ్వు ఇలాగ చేయాలి. ఇదిగో నీ దేవుడైన నేను సర్వశక్తి కలిగిన వాడిని కాబట్టి ఇదిగో నీ జీవితంలో నువ్వు నిందారహితంగా బ్రతుకు. కనుక ఈ రాత్రి వేళ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన కార్యాన్ని ఏ విధంగా జరిగించి మన జీవితంలో తన శక్తిని చూపించి ఆయనకు లోపరుచుకోవాలనుకుంటున్నాడంటే మొట్టమొదటిగా చూచుచున్న దేవుడుగా, నీ పరిస్థితులను చూచిన దేవుడుగా నీతో ఉండాలనుకుంటున్నాడు. 2వదిగా అన్ని ఎరిగిన దేవుడుగా నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడు. 3వదిగా సర్వశక్తి కలిగిన దేవుడిగా నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడు. అలాంటి దేవుణ్ణి ఎరిగి, అలాంటి దేవుణ్ణి తెలుసుకుని ఆయన కార్యాలను పొందుకోలేకపోవడం అనేది మన యొక్క అవివేకం, అజ్ఞానం అని రాత్రి వేళ మనం చేస్తూ ఉన్నాను. మన యొక్క బుద్ధిహీనతని మనం చేస్తూ ఉన్నాను. అలాంటి గొప్ప దేవుని తెలుసుకుని కూడా మనం అజ్ఞానులంగా ఈ లోకంలో మిగిలి ఆయన కార్యాలు పొందలేని వారంగా ఉంటే నిజంగా మన జీవితంలో నిజంగా దౌర్భాగ్యంగా మనము ఈ లోకంలో ఉండిపోతాం. కనుక ఈ రాత్రి వేళ దేవుణ్ణి మీరు అర్థం చేసుకోండి, ఆయన చేసే కార్యాలు మీరు అర్థం చేసుకోండి, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోండి, ఆయన చేసేటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో అనుభవించండి. అలాగా దేవుడు తన కార్యాలు మీ జీవితంలో జరిగించి ఇదిగో ఆయన యొక్క గొప్ప నామాన్ని మీ కొరకు మీ జీవితంలో హెచ్చించుకొనుగా కానీ పలుకుతూ ముగిస్తూ ఉన్నాను. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, ఎంతమంది నీ మాటలు విన్నారో వారి జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి. నిన్ను వారు అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయండి. సంవత్సరాల తరబడి వింటం గాక నీ కార్యాలు అనుభవించే బిడ్డలుగా చేయండి. ఇదిగో నీ కార్యాలను అనుభవించిన ప్రతి ఒక్కరూ నీకు మరింతగా లోబడి నీకు దగ్గరయ్యే బిడ్డలుగా చేయండి. ఇదిగో నువ్వు ఎలాంటి దేవుడుగా మా జీవితంలో ఉండాలనుకుంటున్నావో, ఎలాగ మాతో వ్యవహరించాలనుకుంటున్నావో నీ కొన్ని మాటల ద్వారా నీ వాక్యంలో నుండి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో అనేక మంది బిడ్డలు అర్థం చేసుకుని నీకు లోబడి నీ పాదాల ముందు సాగిలపడడానికి సహాయం చేయమని యేసు ప్రశస్త నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని దయ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కూడి ఉన్న మీకందరికీ సదాకాలం ఆయన రాజ్యంలో చేరు వరకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దర్శనము అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆత్మీయ కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించింది అని మీరు నమ్మితే ఒక చిన్న ఫోన్ కాల్ మాకు చేయండి. ఇంకా మీరు ఎలా ఎదగాలి అని మీరు తెలుసుకోవాలని మీరు ఆశపడినట్లయితే తప్పకుండా మా యొక్క సలహాలు, సూచనలు మీ కొరకు అందిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.